ఇప్పుడు 28 సంవత్సరాలు 26 సంవత్సరాల మట్టి మేము పనిచేస్తున్నాం. పార్టీలు యూనియన్లు ఉంటేనే మాకు జీతాలు పెంచుతున్నాడు, కానీ మామూలుగా మాకు జీతం పెంచేదే లేదు. ఎక్కడ చెత్త ఎక్కడెక్కడ చెత్త టన్నులు వెళ్ళిపోతుంది. టన్నులు వెళ్ళిపోతుంటే ఎక్కడ కూర్చుంటాము, ఎక్కడ నుంచుంటాం మేము చెప్పండి? న్యాయమైన కోరికే కదా మేము కోరేది, అన్యాయంగా మేము కోరలేదే. 28 సంవత్సరాలు మట్టి మేము చేస్తున్నాం. ఇంతవరకు పర్మినెంట్లు లేవు. పర్మినెంట్లు చేస్తాను, మరి మీకు జీతాలు పెంచుతాను, నాకు ఓటేయండి, మీకు ₹1,00,000 ఇచ్చిన సాలవు, మీరంత మురికి పని చేస్తున్నారు మీరు అన్న ఆయన గారు. మరి ఇప్పుడు మమ్మల్ని రోడ్ల మీద పడేసి పోలీసు వాడితో దండెత్తున్నాడు, మరి ఈడిపిస్తున్నాడు. మరి మాకు జీతం పెంచట్లేదు. మరి న్యాయమైన కోరికే కదా మేము 26,000 ఇవ్వమన్నాం మేము. ఆ 26,000 కింద ఇవ్వకపోతే మటుకు ఇంకా ఉధృత చేస్తాము. ఇక ఎమ్మెల్యేలు ఎంపీలు ముట్టడేస్తాం. అది మరి మేము ముసలాళ్ళు అయిపోయాం. ఇంకెప్పుడు మాకు మరి ఎప్పుడు పర్మనెంట్లు చేస్తారు? ఏమైంది? వాళ్ళు ఉంటేనే కదండి మాకు. వాళ్ళు లేకపోతే యూనియన్ ఎవరు లేకపోతే మా జీతాలే పెంచరు. మా పార్టీ తరఫున అందరూ వస్తున్నారు, మా గురించి మద్దతు తెలుపుతున్నారు, అందరూ మా గురించి చేస్తున్నారు. అది ఎవరికి? ఆయనకి మటుకు ఓటేయం. ఇప్పుడున్న ఆయనకి జగన్. ఎవరో మాకు మా న్యాయం చేసిన వాళ్ళకి ఓటేస్తాం. న్యాయం చేసిన వాళ్ళకి ఓటేస్తాం అంతే. అది మమ్మల్ని రోడ్ల మీద లాగేసే వాళ్ళకి మాత్రం అసలు అయ్యో. మా బాధ్యతలు మమ్మల్ని తెలుసుకోకుండా అంత ఇదిగా రోడ్ల మీదకి లాగి అంత సేటు పోలీసు వాళ్ళతో తన్నిచ్చి అది ఏమాత్రం జగన్ అన్నకి న్యాయమో చెప్పాలి. అందుకనేగా మమ్మల్ని రోడ్ల మీదకి లాగారు. ఇదేనా? పాలాభిషేకం చేసి మమ్మల్ని ఏమో గోతుల్లో పంపించాలని చెప్పి తన్ను కూడా తంతున్నారుగా. చేసిన ఏం సుఖం? ఎవరికి చేశాడు? మాకు చేశాడా పర్మనెంట్లు అనేది? మాకు చేయలేదు కదా. మమ్మల్ని లీడ్ చేసి రోడ్ల మీద లాగించి కొట్టించాడు. అదేమాత్రం ఇదైపోతుంది ఆయనకి? ఇది న్యాయమేనా అసలు? ఇది న్యాయమేనా? మమ్మల్ని ఎంత బాధ పెడుతున్నాడంటే అంత బాధ పెడుతున్నాడు. పిల్లలుగా 4 పిల్లలు, ఇంటద్దులు, మాకు ఎంత ఇది ఉంది. అది మాత్రం మరి మేము కూడా చేసుకోవాలి కదా. మాకు ఆయన ఇచ్చే శాలరీ ఏ మూలకు వస్తుంది? మేము అందుకనే కదా మేము రోడ్ల మీద పడింది. మమ్మల్ని మా ఎందునే ఏమన్నా జాలి దయా ఉంచాడా? ఉంచలేదుగా. నిన్న ఎలా కొట్టించారో తెలుసా? అంతగానం కొట్టించి హాస్పిటల్ పాలయ్యి ఇంకా మేము ఇలా వచ్చామంటే ఏదన్నా మా ఎందునైనా జాలుంచి చేస్తాడేమో అని చెప్పి మేము మళ్ళీ రోడ్లకు వచ్చాము. పెట్టనీయండి, తన్నులు తింటాము. నేను తన్నించుకున్న కంటే ఎక్కువేం కాదుగా. నిన్న తన్నిచ్చి హాస్పిటల్ పాలు చేశాడు. మనిషిని ఇప్పటికి మనుషులం కాలేకపోయాము. ఇంకెంతకంటే ఏం తన్నిస్తారు? ఎంతకంటే ఏం తన్నిస్తారు? అన్నిటికీ రెడీయే, దేనికైనా రెడీయే. చంపేయమనండి, మమ్మల్ని చంపేసి రోడ్డు మీద పడేయండి. ఆటికి కూడా సిద్ధమే, ఫ్యామిలీ అంతా సిద్ధమే ఆటికి కూడా. అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మొట్టమొదటిసారిగా మున్సిపల్ కార్మికులకి జీతాలు పెంచారు. మీరందరూ కూడా ఆయన ఫోటోకి పాలు పోసి అభిషేకం చేశారు. మీకు గుర్తుందో లేదో కానీ నాకైతే గుర్తుంది. దగ్గరుండి వైఎస్ఆర్సీపీ నాయకులు పాలు పోయించారు. ఆయన గురించి 4 మంచి మాటలు మీతోనే చెప్పించారు. అలాంటి వ్యక్తి మీద ఈరోజు మళ్ళా మీరు వ్యతిరేకంగా రోడ్డెక్కి మా సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని చెప్పేసి ఈ రోజున ఎందుకు మీరు రివర్స్ అయినట్టు అనేది నా ప్రధాన ప్రశ్న. దీనికి మీరేం చెప్తారు? రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పర్మనెంట్ చేస్తామని ఆయనే చెప్పారు పాదయాత్రలో. అసెంబ్లీ సాక్షిగా ఈ పని ఎవరో చేయలేరు, వీళ్ళకి ₹1,00,000 ఇచ్చినా నష్టం లేదని చెప్పింది కూడా ఆయనే. అప్పుడు మాకు ఎలాగుంటుంది? ఇంకేముంది, మా జగన్ గారు వచ్చారు మాకు పర్మనెంట్లు చేస్తారన్న ఆనందంతో ఆనంద బాష్పాలతో పాలాభిషేకాలు చేశాం. మరి 4 సంవత్సరాలు చూసాం. అధిక ధరలు మాత్రం పెరిగిపోయినాయి, కొండెక్కినాయి. మా జీతాలు మాత్రం పెరగలేదు.
మరి ఇది ఎంత దుర్మార్గం. ఇప్పుడు మేమేం గొంతెమ్మ కోరికలు అడగలేదు, వాళ్ళ ఆస్తులు అడగట్లేదు. ఇచ్చిన మాట నిలబెట్టండి. మీ నోటితో అన్నారు కాబట్టి ఆ మాట నిలబెట్టమని ఇన్నాళ్ళు ఎదురు చూసి ఎన్నో రకరకాలుగా పోరాటాలు చేసి లాస్ట్ 2-3 నెలల్లో దిగిపోతారన్నాక సమ్మెలో దిగాం. దిగి 15 రోజులు అయింది వాళ్ళకి. మరి ఆడవాళ్ళు మా అక్క చెల్లెళ్ళు మా ఆడబడుసులు అన్నారు కదా, మరి ఇన్ని రోజులు సమ్మె చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఆయనే డైరెక్ట్గా చర్చిలోకి రావచ్చుగా. వాళ్ళ వేళ తీసుకొచ్చి చర్చలు జరుపుతూ ఎందుకు? వీళ్ళను రకరకాలుగా పరిణామాలు ఈ చర్చలు ఇంతవరకు అని కాలయాపన చేస్తున్నారు. పేరుకి ఎట్లా ఉందో ప్రజలు చూపిస్తున్నారు. ఇన్నిసార్లు పిలిచాం చర్చలకు, మేము ఇన్ని పరిష్కరించాం అంటున్నారే కానీ అసలు పరిష్కారం లేదుగా. సమాన పనికి సమాన వేతనం అనేది కోర్టు ఇచ్చిన తీర్పు. మీరు కూడా ఇస్తామన్నారు, మరి అమలు చేస్తే మేము ఇంత గోల్ చేయంగా, ఇంత కడుపడంగా. మరి అధిక ధరలను రేట్లు బాగా పెరిగిపోయింది. వంకాయలు కానీ కూరగాయలు కానీ ఏదైనా సరే 60-70 అమ్ముతున్నాయి. చింతపండు నూనె ఏది చూసినా 300-400 అమ్ముతున్నాయి. ఇవాళ రోజున బియ్యం ఎంత అమ్ముతున్నాయి? 1800 అమ్ముతున్నాయి మూట, 25 కిలోల మూట. మరి మేము ఎట్ట బతకాలి? అద్దులు కట్టుకోలేకపోతున్నాం. చిన్న రేకుల చెడ్డు ఉన్నా కూడా 6000 లేదో అద్దు లేదు. మేము ఎలా బతకాలి? మరి సంక్షేమ పథకాలు అన్నారు, మాకు ఏ సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి కూడా తీసేశారు. ఒక్కొక్కసారి వచ్చిన వాళ్ళకి ఉన్నాయి. వితంతువులు ఉన్నారు, భర్త లేని వాళ్ళు, మరి పింఛన్లు బతుకుతున్నారు, వాళ్ళకు కూడా తీసేశారు, ఎత్తేసారు. అసలు అమ్మఒడి ఎత్తేసారు. ఆ కార్డులో ఎవరికన్నా ఉద్యోగం ఉంటే, మున్సిపల్ ఉద్యోగం అనేది ఉంటే ఉద్యోగం చూపిస్తుంది. మీకు ఉద్యోగం కదా, మీ కుటుంబంలో ఎవరికి వర్తించదు అని చెప్పి మొత్తం పథకాలన్నీ ఎత్తేసారు. నెలకు 1,00,000 రూపాయలు వస్తుందా మీకు? మాకు 1,00,000 రూపాయలు జగన్ గారు ఇస్తే మేము ఈ రోడ్డు మీద ఎందుకు ధర్నా చేస్తాం? 20-50 ఇస్తే చాలు. ఇప్పుడే టెంట్లు వేసుకొని లేచిపోతాం. మా కడుపు కాల్చి రోడ్డు మీదకి వచ్చాం. మా సమస్యలు పరిష్కరించాలి, మా డిమాండ్లు పరిష్కరించి మా వాళ్ళు పిలిచి పరిష్కరిస్తే అతి తొందరగా మేము ఈ ధర్నాని ముగిస్తాం. లేదంటే ఎమ్మెల్యేలు ఎంపీలకు మాత్రం జీతాలు లక్షలు ఇస్తారు, వాళ్ళకి ఇంటి అద్దెలు ఇస్తారు, కార్లు నడుపుకోవడానికి ఇస్తారు, ఫోన్ బిల్లులకి ఇస్తారు, వాళ్ళకి అన్ని సదుపాయాలు చూపిస్తున్నారే. ఏదో 16,000 ఇచ్చే జీతాలకు మాత్రం మేము సాలక ఎంతో ఇబ్బంది పడి పట్టుకోడు కోసం రోడ్డు ఎక్కుతుంటే మమ్మల్ని పోలీసుల చేత కొట్టిస్తున్నారు, ఈడిసి కేసులు పెడుతున్నారు. మరి ఎంత దుర్మార్గం. ఒక పక్క మేము చేస్తున్నాం మా మున్సిపల్ కార్మికులుగా 25 రోజులు 26 రోజుల నుంచి. మరి అంగన్వాడీ వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళందరూ అక్క చెల్లెలు కాదా? మరి తోబుట్టవులు కాదా? ఇవాళ రోజులు మీకు గుర్తుకు రావట్లేదా? ఇవన్నీ కూడా గమనంలో ఉంచుకొని పరిష్కరిస్తే బాగుంటుంది. లేదంటే సమ్మె ఇంకా ఉధృతం చేస్తాం. అవసరమైతే ఎమ్మెల్యేలు ఇల్లు ఎంపీ ఇల్లు కూడా ముట్టడిస్తా సిద్ధంగా ఉన్నాం. కాదమ్మా, 15 రోజులుగా ఉద్యమం చేస్తున్నారు, ఉద్యమంలోకి దిగారు. 15 రోజులుగా జీతం కట్టు, మరి కుటుంబ అవసరాలు మరి ఎట్లా నెట్టుకొస్తారు? ఏంటి వస్తారంటే ఆ బాధలు చేసి అప్పులు చేసుకునేగా, అప్పులు కట్టలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. సాలి జీతాలతో సాలక భార్య భర్తలు గొడవలు పడి ఇడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. జీతాలు సాలక పిల్లలు పెంచుకోలేక హాస్టల్లో వేసుకొని రకరకాలుగా జీతాలు సాలక ఏ గొడవలైనా కూడా ఇళ్లలో సాలి జీతాలతో సాలక ఇబ్బందులు పడి కడుపు మండి రోడ్డు ఎక్కామయ్యా. అది మా సమస్యలు పరిష్కరించాలి. మాకు జీతాలండి వైఎస్ఆర్ కాలనీలో మాకు ఇన్స్పెక్టర్ చేస్తున్నాడండి. అసలు ఇన్స్పెక్టరే పనులకి మేము ధర్నాలకు వస్తున్నామని మమ్మల్ని బెదిరియటం ఏంటి, మీకు జీతాలు లేవు ఏమి లేవు అని బెదిరిస్తున్నాడండి. మాకు ఇంతవరకు జీతాలు కూడా పడలేదు. పూర్ణచంద్రరావు అండి, రాత్రి పనులు చేయించుకోవటానికి వచ్చేసి మమ్మల్ని అర్ధరాత్రిలో నిద్రలు పానీయకుండా ఏంటి మేము చేస్తాం మీకు పనుల నుంచి తీస్తామని బెదిరిస్తున్నాడండి. మేమైనా సరే బెదరటానికి మేము భయపడము. మాకు ఇచ్చిన మాట అందరికీ సమాన హక్కులుగా ఇస్తానని చెప్పి మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళకి అందరికీ న్యాయం చేయమని మేము అడుగుతున్నామండి. మాకు జీతాలు రాకపోతే మేమేం తింటామండి, ఏమి ఇంటద్దెలు కడతాం, ఏమి ఉంటామండి? అందరం ఒకటే కదండి మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళం అన్నాక. ప్రతి ఒక్కరికి న్యాయం చేయమని నేను అడుగుతున్నానండి. మాకు ఇంటద్దెలకి కట్టుకోక, కరెంటు బిల్లులు కట్టుకోక, పిల్లలు స్కూల్ ఫీజులు పట్టక మాకేం పెంచలేదండి. మాటలే చెబుతున్నారు కానీ మాకు అసలు జీతమే రావట్లేదండి చేతికి. మధ్యలో వాళ్ళు తినేస్తున్నారా ఏం చేస్తున్నారో మాకైతే తెలీదు. మాకు నెల కరెక్ట్గా మా జీతాలు పడి అందరిలాగా అందరికీ న్యాయం చేయమని నేను అడుగుతున్నానండి. 26,000 చేయమని మేము అడుగుతున్నాం.